అయితే ఏమైంది, జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిండు. తర్వాత అక్కడ డాక్టర్ సంజయ్ ఏది బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిండు. డాక్టర్ సంజయ్ ఏది జీవన్ రెడ్డి గారి పైన కొంత మెజారిటీతో గెలిచిండు. గెలిచిన తర్వాత ఏమైంది, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అక్కడ గెలవడంతో ఇక్కడ జీవన్ రెడ్డి గారు కొంతవరకు స్తబ్దుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ తర్వాత ఏది పార్టీ ఫిరాయింపులు, తర్వాత జంపింగ్లు, ఇవన్నీ కార్యక్రమంలో భాగంగా అక్కడ డాక్టర్ సంజయ్ ఏది కాంగ్రెస్ పార్టీలకు జంప్ అయినట్టుగా సమాచారం, అంటే ఒక చర్చ జరిగింది. అయిపోయిండు, కండువా కూడా కప్పుకున్నాడు, అయిపోయిన తర్వాత ఏమవుతుంది ఇక్కడ అంటే, చాలా కాలం నుంచి పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీకి విధేయంగా ఉంటూ, కాంగ్రెస్ పార్టీ అంటే గతంలో ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే అప్పుడు ఆదేశాల మేరకు అప్పుడు కేసీఆర్ మీద కూడా పోటీ చేసిండు జీవన్ రెడ్డి. ఇట్లా పార్టీ కోసమే పనిచేసి పార్టీ కోసమే మొత్తం కూడా జీవితం అంతా అర్పించినటువంటి జీవన్ రెడ్డి ఇప్పుడు ఆవేదన చెందుతున్నాడు. అంటే ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి జంప్ అయినటువంటి నాయకులకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. తర్వాత ఆ నాయకులు చెప్పినటువంటి వాళ్ళకే ఇక్కడ నామినేటెడ్ పోస్టులు, కథా కార్ఖానా అంతా కూడా జరిగిపోతూ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి నా పరిస్థితి ఏందని చెప్పేసి ఆయన గతం నుంచి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అయితే నిజంగా కూడా ఆయన ఆవేదనలో న్యాయం ఉన్నది. ఎందుకంటే ఆయన కొంచెం నిబద్ధత కలిగినటువంటి మనిషి జీవన్ రెడ్డి. ఎప్పుడు కూడా ప్రజలతోనే ఉంటాడు, ఉన్నట్టుగా కడుపులేం పెట్టుకోకుండా మాట్లాడతాడు. అంటే బీసీల కోసం కూడా మాట్లాడండి, బీసీల గురించి కూడా మాట్లాడండి. అరే మా 10% కూడా జనాభా లేదు, ఏది 5% జనాభా ఉంటే 10% రిజర్వేషన్ ఎట్లా ఇస్తారు మాకు ఈడబ్ల్యూఎస్ పేరుతోటని ఆయన్ని అడిగాడు జీవన్ రెడ్డి. అటువంటి జీవన్ రెడ్డి ఇప్పుడు చాలా బాధపడతా ఉన్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న నేను, కాంగ్రెస్ పార్టీ నాకు అసలు యాక్చువల్గా మంచి చేయాలి, తర్వాత అన్ని రకాలుగా ఉండాలి, కానీ అండగా ఉంటామని చెప్పి హామీ ఇవ్వాలి. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కానీ ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు అవకాశాలు ఇస్తూ ఆ పార్టీ అంటే ఇతర పార్టీలు వచ్చిన నాయకులకు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యే ఉన్నాడా, ఆ ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళకే మొత్తం కూడా పదవులన్నీ ఇచ్చేస్తూ ఉన్నారు. మరి మా పరిస్థితి ఏంది అని చెప్పేసి జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు గతం నుంచి కూడా. ఈ గతం నుంచి కూడా ఉంటే ఆయన అక్కడ మంత్రి శ్రీధర్బాబు పైన కానీ, తర్వాత అడ్లూరు లక్ష్మణ్ పైన కానీ కొన్ని ఆరోపణలు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ సౌమ్యుడు తర్వాత ఆయన కూడా మాట్లాడినట్టు జీవన్ రెడ్డి గారితో మాట్లాడేసి అట్లేం లేదన్న 100% మేము ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళేసి నీకు అట్లా అన్యాయం జరగకుండా చూస్తామని చెప్పేసి అక్కడ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ అక్కడ జీవన్ రెడ్డి గారు మొత్తం మీద ఆవేదనలో ఉన్నాడు. ఎందుకంటే సొంత పార్టీలకు అన్యాయం జరుగుతుంది, ఇతర పార్టీల జంపు జలానికి మంచి జరుగుతుంది అనేది ఆయన వాదన.